తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ను తాకాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం రాయలసీమ వ్యాప్తంగా ఈ రుతుపవనాలు అత్యంత చురుగ్గా కదులుతున్నాయని, రాగల 48 గంటల్లో ఇవి తెలంగాణలోకి కూడా ప్రవేశించేందుకు అనుకూల వాతావరణం ఉందని అధికారులు వెల్లడించారు. తేలికపాటి వర్షాలు, కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన. మరోవైపు జార్ఖండ్ నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా తమిళనాడు వరకు సుమారు 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీనికి తోడు జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో బలమైన ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడింది. వీటి ప్రభావంతో రాబోయే 3 నుంచి 4 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం డ్యూటీ ఆఫీసర్ రామకృష్ణ తెలిపారు. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే ముప్పు ఉందని, ప్రజలు వాతావరణ మార్పులకు అనుగుణంగా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఎన్టీఆర్, కృష్ణ, బాపట్ల, పల్నాడు కూడా నైరుతి ఋతుపవనాలు మధ్య అరేబియా సముద్రం, తూర్పు అరేబియా సముద్రం మరియు గోవా రాష్ట్రంలో పూర్తిగా, మహారాష్ట్రాల్లో కొద్ది ప్రాంతాలు మరియు కర్ణాటకలోని అత్యధిక ప్రాంతం మరియు రాయలసీమలో కొద్ది ప్రాంతం మరియు ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లోని మరియు నైరుతి బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతం మరియు తూర్పు బంగాళాఖాతం, ఈశాన్య బంగాళాఖాతం మరియు ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో విస్తరించి ఉన్నవి. ఇదే నైరుతి ఋతుపవనాలు రాగల 2-3 రోజుల్లో ఇవే ప్రాంతాల్లో మరి కొన్ని చోట్ల, అత్యధిక చోట్ల మరింత విస్తరించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటితో పాటు తెలంగాణలోని కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా రాగల 2-3 రోజుల్లో విస్తరించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నవి. మరియు ఆంధ్రప్రదేశ్ దిగువ రూప ఆవరణంలో నైరుతి గాలులు ప్రస్తుతానికి వీస్తున్నవి.